మీరు ఇందాకన్నారు తెలంగాణ సబ్బండ వర్గాలకి అధికారం కావాలి, కానీ మీ పార్టీలో కూడా మళ్ళీ అగ్రవర్ణాలకి అగ్రతాంబూలం ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఇప్పుడు సబ్బండ వర్ణాలంటే ఇంకో కులాన్ని దూరం చేసుకోవడం అని కాదండి. నిజాయితీగా బీసీల సాధికారతని ఇవాళ ఓ బీసీ ముఖ్యమంత్రి గారనే కాన్సెప్ట్ని బీసీలు ఎస్సీలు అన్ని కులాల వాళ్ళు కలిసి మంత్రివర్గంలో లేదా ప్రధానమైనటువంటి అధికార భాగస్వామ్యంలో అంతర్భాగం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు మనం ఆహ్వానించాలి. జనరల్గా పవర్ సెక్టర్లో ఉండేటువంటి పరిస్థితిని కనిపెట్టడం లోపల అగ్రవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు ముందుంటారు. ముందున్నప్పుడు వాళ్ళు చైతన్యంతో ముందుకు వచ్చే శక్తి కూడా వాళ్ళకి ఎక్కువనే ఉంటుంది. మీరు అన్నటువంటి పాయింట్లో కొంత ఎక్కువగా రెస్పాండ్ అవుతున్న వాళ్ళల్లో మిగతా సామాజిక వర్గాలు ఉండవచ్చు. వారందరినీ అంతర్భాగం చేస్తూనే ఖచ్చితంగా పెద్దపీట సబ్బండ వర్ణాలకే వేస్తాం. వాళ్ళకి ఇచ్చే అటువంటి ఫేర్ షేర్ ఏదైతే ఉందో, అంటే తప్పకుండా ఏ కులాన్ని కూడా మనం పక్కన పెట్టి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, అట్లాగని చెప్పి నెత్తన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరి అవకాశాలు వాళ్ళకి తప్పకుండా ఇవ్వగలగాలనుకుంటున్నాం. బహుశా అట్లా కన్విన్స్ అయినని భావిస్తాము. రెండవది ఏంటంటే, ఒక పెద్ద అపవాదు రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ సమాజాన్ని శాసించిందనేటువంటి దానికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏమిటంటే, ఇవాళ ఇంతకాలం రెడ్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా అనేక మంది పేద రెడ్లు రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. బంజారా హిల్స్లో ఉన్నటువంటి రెడ్లు గ్రామాల్లో ఉన్నటువంటి పేదలైనటువంటి కాపులని కాపాడే స్థితిలో ఏం లేరు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గం కూడా రెండు భాగాలుగా విడిపోయి ఉన్నది. సో పేదలుగా ఉండి సమాజంలో బీసీలని గౌరవించి వారి యొక్క నాయకత్వాన్ని గౌరవించేటువంటి ఈ లీడర్షిప్ని మనం ఇన్వైట్ చేయాలి. సో ఆ డైరెక్షన్లో మేము పోతా ఉన్నాం. అందుకోసం మీతో ఒక మాట అన్నాను కదా, అన్ని కులాలని వర్గాలను హక్కున చేర్చుకోవడంతో పాటు వ్యూహాత్మకంగా ముందు పోవడం అనేది కూడా అవసరమైంది. కాబట్టి తప్పకుండా మా లక్ష్యం లోపల ప్రధానమైనటువంటిది ఏంటంటే సబ్బండ వర్ణాల పెద్దపీట వేయడమే. అదే సందర్భంలో అన్ని వర్గాలకు కూడా అవకాశం ఇవ్వడం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. సుధాకర్ గారు చెప్పండి, అంటే ఇందాక మీరు ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడారు, అగ్రవర్ణాల సామాజిక వర్గం. అంటే దెర్ ఈజ్ ఎ టాక్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో అటువంటి సామాజిక వర్గం కూడా ఒక పార్టీ పెట్టబోతుంది అనేటువంటిది ఒక వార్తలు వస్తున్నాయి. అది మీ దృష్టికి వచ్చిందా? నాకైతే రాలేదు. అట్లాంటి ప్రయత్నం చేస్తే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఎందుకంటే ఏ కులం కూడా తన కుల పునాదుల మీదనే పార్టీని విస్తరిస్తామంటే సాధ్యం కాదు. అది కాపు కుల పునాదుల మీద ఇవాళ ఆంధ్రలో చేస్తున్న ఎక్స్పెరిమెంట్ అయినా, చాలా ప్రాంతాలు చేసిన ఎక్స్పెరిమెంట్ అయినా అది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇవాళ చాలా పాపులర్ పార్టీలు ఏవి కూడా ఆ పార్టీల యొక్క వెనక ఉన్నటువంటి నేపథ్యం పలానా కులమే అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒక మేరకు అకామిడేటివ్ ప్రొసీజర్లోనే పోయిండ్రు. కాబట్టి ఆ తెలివి తక్కువ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేస్తారని నేను భావించడం లేదు. వ్యక్తులుగా మీరు అన్నట్టుగా చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం కొంతమంది ఎవరు చేసినప్పటికీ పరిపక్వతతోటి అందరినీ హక్కున చేర్చుకోగలిగి లీడర్షిప్లో, అంటే మీకు అల్టిమేట్గా రాజకీయ పార్టీ నిలదొక్కోవాలంటే గ్రామ స్థాయిలో కొత్త లీడర్షిప్ రావాలా, నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు తీసుకుని పనిచేసే వాళ్ళు రావాలా, భవిష్యత్తులో రాజకీయాల్లో ఒక అవకాశం వస్తుందని ఎదురు చూసి సొంత వనరుల్ని సమకూర్చుకునేటువంటి ఒక రెన్యూవబుల్ ఎనర్జీ. ఎందుకంటే హెడ్ క్వార్టర్ నుంచి మనము నిధులు ఇవ్వడంతో పార్టీ నడవదు, సాధ్యం కాదు. చాలామంది కొన్నిసార్లు అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యారు. సో యూ కాంట్ ఫీడ్బ్యాక్ బై ఎవ్రీడే, దే హ్యావ్ టు రెన్యూ బై ఎవ్రీడే. సో అట్లా లీడర్షిప్ని మనం తట్టి లేపగలిగితే మంచి లీడర్షిప్ కింద నుంచి వస్తే క్షేత్రస్థాయి నుంచి మీరు తప్పకుండా స్టాండ్ కావాలి. అట్లా రెగ్యులర్ రెజ్యూనివేట్ చేసే ప్రయత్నం చేస్తాం, ఆ పనిలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్లో అంతో ఎంతో సెటిల్ అయినటువంటి లీడర్షిప్ వచ్చింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసి అనుకోండి, కొంత రియల్ ఎస్టేటు, వ్యవసాయంలో ఉన్నటువంటి సర్ప్లస్ మనీ, తర్వాత బయటికి పోయి వచ్చిన తర్వాత సెటిల్ అయిన ఫ్యామిలీసు, ఇవన్నీ కూడా కొత్త చేంజ్ చేసింది సొసైటీ. వీళ్ళందరూ కూడా మనకు ఫోల్డ్లోకి వస్తే తప్పకుండా రిజల్ట్ కనపడుతుంది.